ఆఖరి ఓటు తేలే వరకు ఓటమిని ఒప్పుకోడు ఈ పెందుత్తి బాబు అంటాడు ఓ మూవీలో సునీల్. ఇప్పుడు ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మహారాష్ట్రలోని మాలెగాన్ సెంట్రల్ నియోజకవర్గ ఎంఐఎం అభ్యర్థికి. ఇక్కడ మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. అయితే ఇక్కడ గెలుపు ఇద్దరు అభ్యర్థుల మధ్య దోబూచులాడింది. ఏఎంఐఏ అభ్యర్థి మహమ్మద్ ఇస్మాయిల్, ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర అభ్యర్థి ఆసిఫ్ షేక్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా చివరి వరకు తలపడ్డారు. చివరికి కేవలం 75 అంటే 75 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. దీంతో నరాలు తెగే ఉత్కంఠకు తెరబడింది. ఇస్మాయిల్ కు 1,09,332 ఓట్లు రాగా ఇండియన్ సెక్యులర్ పార్టీ అభ్యర్థికి 1,09,257 ఓట్లు వచ్చాయి. ఇక పోటీ మాత్రం వీరిద్దరి మధ్య తీవ్రంగా జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఎందుకంటే 3వ స్థానంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థికి కేవలం 9,580 ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది ఇద్దరు అభ్యర్థుల మధ్య పోరు ఎంత హోరాహోరీగా జరిగిందో. మొత్తం మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం గెలుచుకున్న ఏకైక సీటు కూడా ఇదే. 2014 నుంచి 2019 ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం ఈ ఎన్నికల్లో 1 స్థానానికే పరిమితమైంది.